వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి దిగిన ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. కరీంనగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటూ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తమ ప్రధాన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీజీఎస్ ఆర్టీసీ వారు అర్ధరాత్రి నుండి అయితే నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మనం కరీంనగర్లోని బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా అర్ధరాత్రి నుండి అయితే సమ్మెను ఇక్కడ కొనసాగుతున్నది. ఎక్కడికక్కడ బస్సులు నిలిపేసిన క్రమంలో అయితే ప్రైవేటు బస్సులను ప్రభుత్వం నడిపిస్తున్నదైతే ఇక్కడ ఆందోళన అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుండా నిన్నటి రోజు సాయంత్రం ముఖ్యమైన ఐఏఎస్ అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుండి అయితే ఇక్కడ ఆర్టీసీ బస్సుకు సంబంధించిన కార్మికులు అయితే వీళ్ళు సమ్మెలో దిగినారు, సమ్మె చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు బస్సులను అడ్డుకుంటున్న ప్రయత్నం జరుగుతుంది. బస్సులు యథావిధిగా నడిపిస్తున్న క్రమంలో ఇక్కడ ఆందోళన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది కరీంనగర్లోని ఆర్టీసీ కార్మికులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాలను కోరిరు. గత నెల రోజుల నుంచి కోరుతున్న క్రమంలో అయితే ఇలాంటి చర్చలు అయితే జరిపినప్పటికీ కూడా మీకు మీ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మీ యొక్క సమ్మెను కొనసాగిస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? మాకు గతంలో 3-4 నెలల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 3-4 నెలల కిందనే ఆ కూనమనేని సాంబశివరావు, మరి కోదండరామ్ గారు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే నలుగురు ఒక కమిటీ వేసినప్పుడు పాకిస్తాన్ యుద్ధం అని చెప్పి కమిటీ వేసి 2 నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. దానికి గాను మేము 2-3 నెలల నుంచి వేచి చూసినాం, కానీ ఎలాంటి పురోగతి లేదు. కాబట్టి మళ్ళీ మీ సమ్మె నోటీస్ ఇచ్చి 13వ డేట్ నాడు ఆల్రెడీ మేము పలానా డేట్ నుంచి సమ్మెకు పోతున్నాం, 22వ డేట్ నుంచి అని చెప్పడం జరిగింది. దానికి గాను వాళ్ళు మేనేజ్మెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ ఎలాంటి పురోగతి చూపించలే. దానిగా నిన్న సాయంత్రం 21వ డేట్ సాయంత్రం నాడు చర్చలకు పిలిచారు. కంటి తుడుపుగా పిలిచి ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీలో ఏంటంటే మాకు డైరెక్ట్ 4 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళు. అంటే ఇది ఈ రోజు పెట్టింది కాదు. మేము 4 నెలల కింద సమ్మె నోటీస్ ఇచ్చినాం, మళ్ళీ ఈ రోజు సమ్మె నోటీస్ ఇచ్చినాం. కాబట్టి వాళ్ళు చర్చలో పురోగతి ఏంటంటే ఏం లేదు, 4 వారాలు ఇవ్వండి. 4 వారాల తర్వాత అంటే మరి 4 వారాల 3 నెలలు ఇస్తేనే కాని పనులు 4 వారాలలో ఎప్పుడు ఎట్లయితుంది అని చెప్పి ఉద్దేశంతో మేము ప్రధాన డిమాండ్లు ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. పే స్కేల్స్ అనేది అప్పుడు పెట్టిండ్రు, కానీ ఆ రోజు ఒప్పుకొని ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలనే ఇలా కమిటీ అవసరం ఏమున్నది చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఆర్టీసీ కార్మికుల ప్రధాన న్యాయమైన డిమాండ్లను పరిశీలించడానికి ఒక ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. ఇక్కడ మనం విజువల్ ద్వారా చూడొచ్చు. కరీంనగర్ లోని టూ బస్ డిపో వద్ద అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రైవేటు బస్సు వాహనాలను యథావిధిగా నడిపేందుకైతే ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలీసులను మోహరించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. మనకు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకైతే ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తామైతే ఎప్పటికక్కడ వాళ్ళు బస్సులను అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఇక్కడ పోలీసులను మోహరించి బస్సులను యథావిధిగా నడిపేందుకైతే ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికైనా అర్ధరాత్రి నుండి అయితే బస్సులను ఎక్కడెక్కడ బస్సులు నిలిపేసారు. ఆర్టీసీ కార్మికులు అయితే వాళ్ళ సమ్మెను కొనసాగిస్తాము. గత నెల రోజుల నుండి ప్రభుత్వానికి మా యొక్క విన్నమించుకుంటున్నాము. మా ప్రధాన న్యాయమైన 32 డిమాండ్లను సమస్యలను పరిష్కరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని అధికారం వచ్చిన తర్వాత అధికారంలోకి ఎక్కిన తర్వాత 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళంతా ఒక్కసారి మాట్లాడారు. చెప్పండి అమ్మా, ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చారు, మీరు దీనికి సంఘీభావం చేస్తున్నారు. ఎలా ఇస్తారు ఈ యొక్క కార్మికుల సమస్యలను? వీళ్ళ కార్మికుల సమస్యలు ఏమైనా వాళ్ళు 32 సమస్యలు డిమాండ్ చేశారు. వాళ్ళకి అసలు మొత్తం అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఏం కోరుతున్నారంటే మా సమస్యలకు పరిష్కారం ప్రభుత్వం చర్యలకు రావాలి.
చర్చకు రావాలని రాత్రి 10 దాకా చర్చలు జరిపారు. అయినా కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకోసమని వాళ్ళు ఈ రోజు దీనికి వచ్చారు, సమావేశానికి వచ్చారు. చూస్తున్నాం మనం ఇక్కడ ప్రధాన బస్టాండ్ వద్ద అయితే ఒక ఉద్రిక్త ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఇక్కడ నిదానాలు చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటే ఇక్కడ ఆందోళన జరుగుతుంది. మరొక నాయకులు ఉన్నారు ఇక్కడ ఆర్థిక సంబంధించిన. అన్న చెప్పండి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ప్రభుత్వం అయితే మీకు చర్చలు విఫలం జరిగాయి, అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు రాబో రోజులలో? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మాత్రమే మేము ఇప్పుడు ఇవాళ కావాలంటున్నాం తప్ప మాకు ప్రత్యక్షంగా మాకు పరోక్షంగా మాకు గుంతమ్మ కోరికలు ఏం లేవు. ఆ హామీలను మీరు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని ఓట్లు అడిగి మేము ఇది చేస్తామన్నారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు పరచమంటున్నాం. దానికోసము గత 2.5 సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఎన్నో దఫాలుగా మేము మెమోరాండాలు సమర్పించినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ఒకటి, రెండవది యూనియన్లను అనుమతించాలి, మూడవది 2021, 2025 2 పే స్కేళ్లు పెండింగ్ లో ఉన్నాయి. 2 పే స్కేళ్లు కూడా ఇప్పుడు అమలు చేయాలి. 2017కు సంబంధించిన పే స్కేలు ఇప్పుడు మేము జీతాలు తీసుకుంటున్నాం. 2017, 2026 అంటే 9 సంవత్సరాల క్రితం మాకు జీతాలు పెంచారు. 9 సంవత్సరాల క్రితం ఉన్న ధరలు ఇప్పుడు లేవు కదా. అందుగురించే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు 2 పే స్కేల్స్ బాకీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదో ఒక నాయకుడి ఒక 2-3 నాయకుల ద్వారా ఈ సమ్మె జరుగుతలేదు. ప్రతి ఒక్క కార్మికుడి వల్ల నాయకుడైండు, ఏ కార్మికుడి వల్ల చెప్పే పరిస్థితి లేదు. కడుపు గాలి వల్ల మేము సమ్మె చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా యాజమాన్యం ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలో పిలిచి మా యొక్క మేము అడిగేది కాదు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మీరు ఖచ్చితంగా అమలు చేయాలి. ఖచ్చితంగా అవి అమలు చేస్తేనే ఈ సమ్మె అనేది మనం క్లోజ్ చేసుకుంటాం. అంతవరకు ఎన్ని రోజులైనా కూడా ఈ సమ్మె ఇలాగనే కొనసాగుతుందని చెప్తున్నాం. ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ రీజియన్ మహేశ్వర్. ఓకేనా, చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం అయితే చర్చలకు పిలిచింది, చర్చలు విఫలమైనాయి. ఒకవేళ చర్చలకు పిలవకుండా ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా రాబో రోజుల్లో ఎలాంటి మీరు కార్యక్రమాలు చేస్తారు? రాబోయే రోజులలో జేఏసీ ఏ పిలిపించినప్పుడు కూడా మేము ముందర సిద్ధంగా ఉంటాం. ఇవి చర్చలు అనేది ఏదో కాలాతీతం చేయడానికి పెట్టినటువంటి చర్చలు తప్ప మరి మనస్ఫూర్తిగా ఈ సమ్మెను విరమింపజేసేలా మరి ప్రయాణికులకు కానీ ఆర్టీసీ కార్మికులకు కానీ సంక్షేమం గురించి కానీ ఆలోచిస్తే మరి మేము సమ్మెకు దిగే ఉద్దేశమే లేదు. కేవలం కాలయాపనతోటి మరి లేబర్ కమిషన్ వద్ద కానివ్వండి, 2.5 సంవత్సరాల నుండి కానివ్వండి కాలయాపన చేస్తూ మరి మాకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ప్రధానంగా ఉన్నటువంటి 4 అంశాలను మేము ప్రధానంగా సాల్వ్ చేయాలని కోరుతున్నాం. విలీనం అంశం అయితే కానీ, పే స్కేల్ అంశం అయితే, యూనియన్లను తెప్పించడం కానీ, పునరుద్ధరణ కానివ్వండి, ఈ అంశాల మీద మేము ప్రధానంగా కేంద్రీకరించినాం. మరి చర్చల పేరిట కాకుండా ఇప్పుడు 2 పే స్కేల్ అయితే ఉన్నదో ఒక పే స్కేల్ ఇచ్చి ఇంకో 2 సమస్యలు పరిష్కరించినప్పుడు కూడా మీరు మరి సమ్మె విరమింప చేసే ధోరణితోటి మేము ఉంటాము. మరి అంతేకాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి మనస్ఫూర్తిగా ఈ చర్చలను సానుకూలంగా జరిపిస్తేనే మరి తప్ప ఈ సమ్మె ఇంకా ఉధృతం చేయడానికి మేము ముందర సిద్ధంగా ఉన్నాం.